గుంటూరులో అమర్నాథ్ గౌడ్ వర్ధంతి సందర్భంగా రాజకీయ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2 రోజుల క్రితం గుంటూరు బస్టాండ్ సమీపంలోని గౌతు లచ్చన్న విగ్రహం వద్ద కూటమి ప్రభుత్వ నాయకులు అమర్నాథ్ గౌడ్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. జగన్ పాలనలో తమ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిందని, న్యాయం కోసం చేసిన పోరాటంలో అప్పటి ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. తమకు అండగా నిలిచి న్యాయం కోసం పోరాడింది తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. నా పేరు ఉప్పాల హేమశ్రీ. నేను అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని. మా తమ్ముడు గత 3 సంవత్సరాల క్రితం చనిపోయాడు. నన్ను కొంతమంది ఆకతాయిలు ఏడ్పిస్తూ ఉంటే ఆ విషయం నేను మా తమ్ముడికి చెప్పాను. మా తమ్ముడు మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మేమందరం కలిసి వెళ్ళి అడిగినందుకు మా తమ్ముడిని కొట్టినందుకు మా తమ్ముడిని ట్యూషన్ మానిపించేసాం. 10th క్లాస్ అని ట్యూషన్కి పంపిస్తున్నాం. రెండు రోజులు ట్యూషన్కి వెళ్ళాడు. మా తమ్ముడు 3వ రోజు ట్యూషన్కి వెళ్తుంటే ఉదయం 5:30 మధ్యలో ఆపేసి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అందరూ అనుకోవడం విని మేము అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు ఏమైందని మొత్తం అడిగితే మా వాళ్ళు చెప్పాడు. కానీ అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, కేసు ఫైల్ చేయమని వెళ్తే ఎవరు ఫస్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ చేయమని వెళ్తే సరే చూస్తామన్నారు. ఆత్మహత్య చేసుకున్నాడని సృష్టించారు. అయినా ఆత్మహత్య చేసుకోలేదు. వాడు చెప్పాడు వీళ్ళు చేశారు అని. హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత చనిపోయాడు. చెప్పిన తర్వాత చనిపోయాడు. అది అప్పుడు కూడా కేసు ఫైల్ చేసి వాళ్ళని తీసుకోలేదు, జైల్లో ఏం పెట్టలేదు. అనకాని సత్యప్రసాద్ సార్ వచ్చి చెరుకుపల్లి సెంటర్లో ఉంచి ధర్నా చేశారు. ఇలా మాకు న్యాయం జరగాలి, న్యాయం జరగాల్సిందే, లేకపోతే మేము తీసుకెళ్ళమని చేస్తే అన్నీ చేసినందుకు ఎప్పటికో స్పందించి ఒక 4-5 గంటలు అక్కడే ఎండలో ధర్నా చేసినందుకు వచ్చి సరే ఇల్లు కట్టిస్తాము, ఇంటి స్థలం ఇచ్చి వాళ్ళ అమ్మకి అంగన్వాడీ జాబ్ ఇస్తాము అని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో మాకేం న్యాయం జరగలేదు. అప్పటి నుంచి ఇది జరిగిన 4 రోజులకి చంద్రబాబు సార్ మా ఇంటికి వచ్చి మీ కుటుంబానికి మేము అండగా నిలబడతాము అని హామీ నాకు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారైన సతీమణి భువనేశ్వరి మ్యామ్ నన్ను 1 సంవత్సరం హైదరాబాద్ ట్రస్ట్లో చదివించారు. ఇప్పుడు ప్రజెంట్ నేను బీటెక్ చదువుతున్నాను. నా బీటెక్ మొత్తం అనగానే సత్యప్రసాద్ సార్ నా బాగోగులు మొత్తం సారే చూసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 15 రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చి మా అమ్మ వాళ్ళని చంపేస్తాము అని బెదిరించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకేం న్యాయం జరగలేదు. ఇల్లు కట్టిస్తామని చెప్పారు, కానీ కట్టలేదు. ఎక్స్రేషో 10 లక్షలు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా 10 లక్షలు ఇచ్చారు. మేము దాన్ని బట్టి స్థలం కొనుక్కున్నాం. మా సొంత స్థలంలో ఇల్లు కట్టిస్తామని చెప్పి అనగాని సత్యప్రసాద్ సార్ చెప్పారు. ఈ రోజున శంకుస్థాపన జరుగుతుంది. దానికి పూర్తి చదువు బాధ్యతలు మొత్తం సార్ తీసుకున్నారు. కోర్టు కేసు కూడా చూసుకుంటున్నారు సార్. ఇప్పుడు మేము ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు చెప్తున్నాం.